మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హైదరాబాద్ షేక్పేట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జూహీ ఫెర్టిలిటీ సెంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న ఆకాష్ స్టడీ సెంటర్ కి మంటలు వ్యాపించాయి. అదే బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లోని రిలయన్స్ ట్రెండ్స్ వైపు వ్యాపిస్తున్నాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది భారీ పొగతో రెస్క్యూ ఆపరేషన్ కి ఇబ్బందులు పడుతున్నారు. అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ఫైర్ సిబ్బంది అయితే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మంటల ధాటికి దట్టంగా అయితే అక్కడ పొగంతా అలుముకున్నట్లుగా అయితే తెలుస్తోంది. మంటలు ఆర్పేందుకు కూడా అగ్నిమాపక సిబ్బందికి భారీగా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. మొత్తంగా భారీ పొగతో రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇబ్బంది కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడికి ఫైర్ సిబ్బంది అయితే చేరుకోవడం జరిగింది. ఏ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లోని షేక్పేట పరిసరాల్లో అయితే భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. జూహీ ఫెర్టిలిటీ సెంటర్ లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న ఆకాష్ స్టడీ సెంటర్ కూడా మంటలు వ్యాపించాయి. దాని కింద ఫ్లోర్ లో ఉన్న రిలయన్స్ మార్ట్ కూడా మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది. రిలయన్స్ ట్రెండ్స్ లో కూడా వస్త్రాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడికి కూడా భారీగా మంటలైతే ఎగసిపడుతున్నట్టుగా తెలుస్తోంది. దాని పక్కనే డీమార్ట్ కూడా ఉంది. సో అటువైపు కూడా మంటలు వ్యాపించకుండా అది అక్కడ ఫైర్ సిబ్బంది అయితే ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ బిల్డింగ్ కి సంబంధించి దట్టమైన పొగ అలుముకున్నట్టుగా తెలుస్తుంది. కొంచెం ఫైర్ సిబ్బంది వారికి ఇబ్బంది కలుగుతుంది. అయినా సరే కొంచెం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం. హైదరాబాద్ లోని దర్గాకి సమీపంలో ఉన్న షేక్పేట్ లో అయితే కనుక రిలయన్స్ ట్రెండ్స్ కు సంబంధించి అగ్ని ప్రమాదం అక్కడ చోటు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది.